circuit diagram, the controller unit giving a signal. We are using the optocoupler and track the BT136 based on the category we are changing. Here optocoupler at the anode side we are giving the 5 volt GPIO controller signal, and cathode we are giving as a ground. After that the optocoupler మనం వచ్చేసి ట్రాక్ వచ్చేసి మెయిన్ స్విచ్ లాగా వర్క్ అవుతుంది. ఆప్టోకప్లర్ అండ్ ట్రాక్ మెయిన్ ఫంక్షనాలిటీ. వన్స్ మెయిన్ మనకు ప్లగ్లో నుంచి సప్లై ఏదైతే ఉంటుందో స్విచ్కి మనం ఎట్లాగా మిడిల్లో మనం ఇస్తామో, ఒకటి వచ్చేసి స్విచ్ ఒకటి ఆన్ ఆఫ్, తర్వాత బల్బ్ వచ్చేసి యాక్టివేషన్ ఏ విధంగా అవుతుందో ఆ విధంగా కనెక్షన్ మనం ఇచ్చుకుంటాం. ఆప్టోకప్లర్ ప్రొటెక్షన్ కోసం 470 రెసిస్టర్స్ 2 యూజ్ చేసుకుంటూ ఇట్ విల్ ప్రొటెక్షన్ మెకానిజం బిఫోర్ వచ్చేసి కనెక్షన్ ఇస్తాం. అదేవిధంగా ఇక్కడ రెండో టెర్మినల్ నుంచి ద గేట్కి, అంటే ఆల్రెడీ ఇక్కడ నుంచి మనకు వచ్చేసి రెసిస్టర్ ద్వారా ప్రొటెక్టెడ్ వేయస్లో మనకు కరెంట్ వస్తుంది. ఇది గేట్ వన్స్ యాక్టివేట్ అవ్వగానే ఆ రెసిస్టర్ నుంచి ఇట్ విల్ బి సప్లై ఏదైతే కండక్ట్ అవుతుందో, ఇక్కడ నుంచి కండక్ట్ అవుతుందో ఆ సప్లై యాసిటీస్గా బల్బ్కి వెళ్తుంది. మెయిన్ ఇక్కడ మనం చూసుకున్నప్పుడు కంట్రోలర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసుకున్నప్పుడు టాగల్ లాజిక్ అనేది మనం ఇక్కడ ఇచ్చాం. అంటే ఆన్ ఆఫ్ కండిషన్ లాగా బల్బ్ యాక్టివేట్ అవ్వడం. ఇక్కడ కంట్రోలర్ పాయింట్ ఆఫ్ వ్యూలో సేమ్ సర్క్యూట్ మనం ప్రీవియస్గా మనం ఏదైతే చూసామో, ఈ కంట్రోలర్లో మనకు వచ్చేసి జీపీఓ పిన్స్ ఉంటాయి. జీపీఓ పిన్స్లో ఇట్ విల్ బి వన్ వచ్చేసి గ్రౌండ్, సెకండ్ వన్ వచ్చేసి 3.3 పిన్ వచ్చేసి ఇచ్చాను. అది వచ్చేసి నేరుగా ఇక్కడ మనకు చూసుకున్నప్పుడు టోగల్ లాజిక్ వచ్చేసి మనం ఇచ్చాం. ఇక్కడ సేమ్ ఆప్టోకప్లర్ ఉంది. రెసిస్టర్ నుంచి ఇక్కడ ఇచ్చి తర్వాత వచ్చేసి ఎల్ఈడి నుంచి గ్రౌండ్కి యాజ్ ఫర్ ద కనెక్షన్. ఆప్టోకప్లర్ వన్ ఎండ్ కంట్రోలర్ సైడ్ నుంచి ఇచ్చే సిగ్నల్, సెకండ్ ఎండ్ ట్రాక్ మనం యూజ్ చేసుకుంటూ స్విచ్చింగ్ లాగా మనం వచ్చేసి ఏసీ వోల్టేజ్ అనేది మనం ఇస్తున్నాం. మెయిన్ వచ్చేసి ఏసీ బల్బ్ 1 టెర్మినల్ అండ్ 1 టెర్మినల్ వచ్చేసి మనం స్విచ్ లాగా మనం వచ్చేసి ఈ కంట్రోలర్ ఫంక్షన్ యాక్షనబుల్ ఈవెంట్స్ వచ్చేసి మనం పర్ఫామ్ చేస్తాం. దిస్ ఈస్ ద ఓవర్ వ్యూ ఫర్ ద రిలే. రిలే లాగే ఇది ఐసోలేటర్. ద ఆప్టోకప్లర్ బేస్డ్ అండ్ ట్రాక్ కాంబినేషన్స్లో మనం యాక్టివేషన్ ఫంక్షన్ అనేది మనం ఏ విధంగా పర్ఫామ్ చేస్తాం. వీఆర్ గివింగ్ ద ఎడ్జ్ డివైజెస్ ఇన్ఫరెన్స్ అనేది మనం ఎడ్జ్ డివైజెస్లో మనం తీసుకొచ్చినప్పుడు యాక్షనబుల్ ఈవెంట్స్ని వచ్చేసి బేస్డ్ ఆన్ ఇంటెలిజెన్స్ మేనర్లో మనం వచ్చేసి మేనేజ్ చేయడానికి హెవీ ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఐఎమ్ గివింగ్ ఏ కన్క్లూషన్ ఫర్ ద కంట్రోలర్ అండ్ ఆప్టోకప్లర్ అండ్ ట్రాక్ కాంబినేషన్. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ఏదైతే ఇక్కడ టోగల్ లాజిక్ అనేది ఇక్కడ అపేర్ అయిందో, దెన్ ఇట్ విల్ బి బల్బ్ ఆన్ ఆఫ్ కేస్ అనేది మనకి ఇక్కడ ట్రిగ్గర్ అవుతూ ఉంటుంది. ఫైన్, ఐఎమ్ గివింగ్ ఏ కన్క్లూషన్. థ్యాంక్ యూ, గుడ్ బై.